హలో హాయ్ అందరికీ ఈరోజు వచ్చి దొండకాయ పచ్చడి తయారు చేస్తున్నాను. దొండకాయ పచ్చడి కోసం ముందుగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ వేసుకోవాలి. ఇలా దొండకాయ ముక్కలన్నీ వేసేసుకుని మూత పెట్టుకుని ఇవన్నీ కూడా బాగా మగ్గనివ్వాలి. కొంచెం సేపు మగ్గిన తర్వాత ఇవన్నీ కూడా పైకి కిందికి మొత్తం అన్నీ తిప్పుకుంటూ ఇవన్నీ కూడా బాగా మగ్గనివ్వాలి. దొండకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది బాగా చేసుకుంటే. చూసారు కదా, ఇలా మొత్తం అన్నీ కూడా కరివేపాకు జీలకర్ర అలాగే పచ్చిమిర్చి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇవన్నీ బాగా మగ్గనివ్వాలి. ఇలా దొండకాయ ముక్కలన్నీ కూడా మగ్గిపోయిన తర్వాత ఈ దొండకాయ ముక్కల్లోనే కొద్దిగా కొత్తిమీర అలాగే టమాటాలు అలాగే కొంచెం చింతపండు వేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఇవన్నీ బాగా ఉడికిపోయి మొత్తం అంతా ఫ్రై అయిపోయేంత వరకు ఈ దొండకాయ ముక్కలు టమాటాలు కొత్తిమీర చింతపండు అన్నీ కూడా బాగా మగ్గిపోయేంత వరకు మగ్గించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మొత్తం అన్నీ వేయించుకున్న తర్వాత మిక్సీలో వేసుకుని ఈ దొండకాయ ముక్కలు టమాటాలు కొత్తిమీర అన్నీ కలిపి వేయించుకున్నాం కదా, ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని తాలింపు వేయాలి. తాలింపు కోసం ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత జీలకర్ర ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు కరివేపాకు పచ్చెనపప్పు మినపప్పు వేసుకుని ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు. చూడండి, మొత్తం తాలింపులన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మొత్తం పచ్చడంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. పచ్చడి రెడీ అయిపోయింది. దొండకాయ పచ్చడి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.